నాకన్ని తెలివితేటలు లేవు. సరే, అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ మనసులో ఎవరున్నారు? ఒక అందమైన అమ్మాయి. అమాయకత్వంతో కూడిన అందమైన అమ్మాయి. ఎవరో అంత అందమైన అమ్మాయి. ఏ ఆ అమ్మాయిని చూడాలనుందా? చూపిస్తే చూసి తారిస్తాం. ఓ, సరే అయితే ఒక అద్దం ముందు నిలబడు. ఆ అద్దంలో కనిపిస్తుంది అమాయకత్వంతో కూడిన అందమైన అమ్మాయి. పర్వాలేదే, ఈ మాత్రం హింట్లు ఇస్తే బాగానే అర్థం చేసుకుంటున్నావు నా మనసులో ఉన్నది నువ్వే అని. నాకెప్పుడో తెలుసులేండి. అంటే నన్ను ఆట పట్టిద్దామని నువ్వివన్నీ అడిగావా? అదేం లేదు తారక్ సార్, కానీ మీ మనసులో నేనుండడం నా అదృష్టం. నా మనస్సంతా నిండిపోయి నువ్వున్నావు. నా సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకుంటావు. అలాగే అన్నీ అర్థం చేసుకోవడానికి మా డాడీ ఉన్నారు. నాకిది చాలు నిలవేని. నా చుట్టూ ఉన్న మిగిలిన విషసర్పాలతో నాకు సంబంధమే లేదు. వాళ్ళు కక్కే విషయం గురించి నువ్వు కూడా ఆలోచించకు, సరేనా? సరే తారక్ సార్. తారక్ సార్, కదలకండి. ఏ ఏ ఎందుకు? కదలద్దన్నాను కదా. ఓకే. నీకు బల్లి అంటే భయం లేదా? పొలాల్లో పావుల్ని ఎడమ చేత్తో ఇలా తీసి అలా విసిరేసేదాన్ని. ఈ బల్లి ఏమాత్రం తారక్ సార్. పర్వాలేదు, కనిపించేంత అమాయకురాలివేం కాదు, కాస్త ధైర్యవంతురాలివే. అయ్యో తారక్ సార్, ఇంకో బల్లి. తారక్ సార్, భయపడకండి, ఊరికే మిమ్మల్ని భయపెట్టాను. నువ్వు మామూలు దానివి కాదు. అందగాడివిరా నువ్వు, అందగాడివి. ఇంత అందం ఎవరికి వస్తుంది చెప్పు? సినిమా హీరోలు సైతం నిన్ను చూసి కుళ్ళు కొంచావాలి. ఇదేంటి, కాళ్ళు అరిగిపోయేలా, టైల్స్ కరిగిపోయేలా అటు ఇటు ఇందాకటి నుంచి తెగ తిరిగేస్తుంది. అంటే నీలవేణి మీద పగతో రగిలిపోతుందన్నమాట. ఈ సమయంలో రగిలే మంటకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేను ఇక్కడి నుంచి జంప్ అయిపోతా. ఏంటి కాంచనా? నేను ఇందాకటి నుంచి ఆలు పెరుగని బాటసార్లాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎందుకు ఏంటని అడగరేంటి? భలే దాని కాంచనా, ఏనాడైనా నేను అడిగితే చెప్పావా? నేను వద్దంటే నువ్వు చెప్పాలనుకుంది చెప్పకుండా ఆగావా? నువ్వు చెప్పేదానివి, నేను వినేవాణ్ణి. నేను ప్రశ్న అడిగితే కిన్ని ప్రసంగాలు చెప్తారేంటి? ఇప్పుడు ఏంటి కాంచనా, నిన్నొక ప్రశ్న అడగాలి అంతే కదా? ఒక్కటి కాదు, 2 అడుగుతా. ఏమిటి, ఎందుకు? మిమ్మల్ని ఆ నీలవేణి మనసు క్షోభించేలా, ఆ నీలవేణి అనుక్షణం కన్నీరు పెట్టుకునేలా ఏదో ఒకటి చెయ్యాలండి.
లేకపోతే దానికి దక్కిన అదృష్టం తలుచుకుంటూ నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది.